మీ ఇంట్లో అన్ని సంక్షేమాలు అందుతున్నాయా? నాకు వచ్చేది రెండే, రాష్ట్రంలో ఏది ఉంది? రాష్ట్రంలో జగనే తిరిగే లేదు సార్. తీసుకో సార్ అందరూ నిలబడుకో, అందరూ నిలబడింది ఇక్కడ. అక్కడి నుంచి మా ఇది బాండి మా ఈ రూట్ పోవాలా మీరు రోడ్డు మీద ఉంటుంది అట్టించే సార్ మనం అట్లా వెళ్తాం లేదు సార్. పాండమ్మా అంటే నిలబడింది అందుకే పాండే సగలు పోవాలా.
నేను అక్కడ పోవాలా చెప్తుంది నేను మళ్ళీ ఎడికి ఎత్తి తీసుకొని వచ్చేస్తాను నువ్వు ముందు కాంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు అమ్మ అమ్మ అని వాళ్ళని ఉద్దేశిస్తారు మమ్మల్ని అడగరా అని రెండు ఓట్లు ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెండో ఓటు నాకు వీవలసిందిగా అలాగే నేను చెప్పినట్టు మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి నీళ్ళ సమస్య కానీ నాకు చెప్పిన ఒక బంగారుపేటకే కాదు మొత్తానికి అదేనమ్మా నేనే ముందు చెప్పిన ఇప్పుడు వెంటనే సమస్య పరిష్కారం అనేది రేపు ఎలక్షన్ అవ్వగానే దాని మీద దృష్టి పెడతాం కౌన్సిలర్స్ అందరూ మన దగ్గరే ఉన్నారు తప్పకుండా దాని మీద దృష్టి పెట్టేసి మీకు పరిష్కారం వెంటనే తీస్తామని కూడా చెప్తున్నారు మాట ఇస్తున్నారు అదే కాకుండా దీర్ఘకాలికంగా పైప్ లైన్ అన్ని మార్చేస్తాం మీకు అసలు ఇబ్బంది ఉండదు ఇది మా మాటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వచ్చింది మీకు మాట ఇస్తున్నాం పెద్దలందరూ ఉన్నారు ఎవరు నన్నా పార్టీ ఆ రోజు మాత్రం గట్టిగా 2 ఓట్లు తప్పకుండా ఏంటి ఎందుకంటే సరేనమ్మా నిరంతరం మీకోసం పనిచేస్తా ఉంటాడు నిరంతరం మీకోసం ఆలోచిస్తూ ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుపుతుందని కోరే దమ్ముంది మా అందరికీ వైద్యుల నాయకులందరికీ నేను మంచి చేసుంటేనే ఓటేయమన్నాడు 3వ సంవత్సరానికి మమ్మల్ని అందరినీ పంపించాడు ఇళ్లకు వెళ్ళి కనుక్కోండి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో ఇబ్బందులు ఉంటే తొలగించండి సమస్యలు పరిష్కరించండి ఎవరన్నా అర్హత ఉండేవాళ్ళు వాళ్ళ అర్హత ప్రకారం అందించండి పథకాలు అన్నారు దాంట్లో భాగంగానే 76,000 ఏ విధంగా పెరగాలి అందరికి ఏ విధంగా అందుబాటులో ఉండాలి సౌకర్యాలు ఎలా కల్పించాలి విద్యా సంస్థలు పెద్దలు చేశారు వెళ్లే కొద్దీ జనాభాతో పాటు అవసరాలు కూడా పెరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇల్లు కదలలేకుండా వాలంటీర్ రోల్స్ ద్వారా మీ ఇంటికి అన్ని సౌకర్యాలు కల్పించారు సరే మీరు టౌన్ లో ఉన్నారు కాబట్టి ఇది వరకు కూడా కమిషనర్ ఆఫీస్ పోయినా ఇప్పుడు సచివాలయం ఆఫీస్ ఇంకా దగ్గరికి వచ్చింది వాటిల్లోనే ఉన్నాయి రూరల్ మండలాల్లో పెద్దలకి చాలా సౌకర్యం వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా దానికి అడ్డుపడింది ఎవరు ఆ పేరు గుర్తుపెట్టుకోండి అప్పుడప్పుడు అది కూడా అవసరం 6 నెలలు కష్టపడి కోర్టులకు వెళ్లి ఎలక్షన్ కమిషన్కి వెళ్లి ఈ వృద్ధులకి వికలాంగులకి ఇవ్వకూడదు అని ఆపాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు చూస్తా బైక్ పట్టుకొని రేపు మా ప్రభుత్వానికి ఓటు వేయండి రేపు రాగానే ఇంటికి పంపిస్తామంటారు ఏమన్నా అర్థం ఉందా ఆపేది ఆయనే మళ్ళీ వచ్చి చేస్తాడంట 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ రోజు ఆలోచన రాలా మన పిల్లలు చదువు ఎలా ఏదో స్కూల్కి పోతా ఉంటారు లేదా ప్రైవేట్ స్కూల్ డబ్బులు ఉంటే కట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు 15,000 ఇచ్చాడు ఒక పిల్లాడిని మీరు స్కూల్కి పంపిస్తారు ప్రైవేట్ స్కూల్ కాదు
మన గవర్నమెంట్ స్కూల్ దానికన్నా వీక్ గా ఉంటుందని నాడు నేడు కింద అన్ని స్కూల్ రూపురేఖలు మార్చారు. చూశారు కదా, బంగారుపేట నాకు చూపించారు. పెద్ద టీవీ ఉండేది, బ్లాక్ బోర్డ్ కాకుండా స్మార్ట్ బోర్డ్ అంటారు. అన్ని మన పిల్లల కోసమే కదా. ఇది ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఫాలో అయిపోద్ది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక పిల్లడికి ఏం కన్నా నేను నలుగురికి ఇస్తాను అంటున్నాడు. ఒకటి మాటలే కదా. ఇప్పుడు అంటాడు ఆయన బాబు మర్చిపోతాడు. ప్రతిసారి జరిగేది రైతుల రుణమాఫీ అన్నాడు, మర్చిపోయాడు. నిరుద్యోగ వృద్ధి అన్నాడు, వృద్ధి కన్నా ముందు నిరుద్యోగులకి జాబులు అన్నాడు. ఆయన కొడుకు మాత్రం ఇప్పించుకున్నాడు ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్సీ పదవి. తర్వాత ఎమ్మెల్యే పోటీ చేస్తే ఓడిపోయాడు. ఈరోజు ఫోటో లేకుండా చేసేది కాదు, ధైర్యంగా 103 కోట్లతో మన నగరానికి అవసరమైన పైప్ లైన్ మొత్తం, ఇంకా టౌన్ కూడా పెరిగింది కాబట్టి ఇంకో 2 ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా ఉన్నవాటితో, అంటే శాశ్వత పరిష్కారం. నేదురుమల్లి కుటుంబం అంటేనే నమ్మకం. శాశ్వత పనులు చేస్తూ ఉంటారు మన నగరానికి, మన నియోజకవర్గానికి. ఏమన్నా నేదురుమల్లి కుటుంబం నుంచి నన్ను మీ దగ్గరికి పంపించాడు, మన వాళ్ళని చూసుకోండి అని. ఈ ఒక్క సంవత్సరంలోనే మన పట్టణానికి రాష్ట్రం అంతా సచివాలయానికి లక్షలుంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షలు ఇచ్చారు. అంటే 7 కోట్ల నిధులు మన పట్టణానికి. 6 కోట్లు కట్టడం, అవసరం రోడ్లు డ్రైనేజీలు కట్టడంతో. ఎంపీ గారి చొరవతో 1.5 కోటితో సెంట్రల్ లైటింగ్, ఏదైతే తెలుగుదేశం ఆయన చెప్తా ఉంటాడో సెంట్రల్ లైటింగ్ అని, దానికన్నా మెరుగ్గా మన పట్టణానికి అవసరం కాబట్టి అది పెట్టిస్తున్నాం. దీనికన్నా ముఖ్యమైనది రాజలక్ష్మ ఆ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టిస్తే 2006లో 20 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందున్న పైప్ లైన్లు, పంచాయతీ ఉన్నప్పుడు పైప్ లైన్లు ప్రతిసారి వింటా ఉంటాం. ఈ ఒక్క సంవత్సరం నేను మీ దగ్గరకు వచ్చా, గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి గడప దొక్కిన. మన నగరంలో ఉన్న 14,000 ఇళ్లకి మిమ్మల్ని అందరినీ వచ్చి కలిశాను. నగరవనం మన పట్టణానికి కావాల్సిన సదుపాయాలు పెరుగుతూ పోతున్నాయి. మున్సిపాలిటీ చేసి అమ్మగారి హయాంలో 1 సంవత్సరంలోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారా? అంటే 30 సంవత్సరాల ముందు చూపుతో మనకు నీళ్ల ఇబ్బంది కలగకుండా ఏ విధంగా మన ప్రజలు వేసవి కాలంలో కూడా దాహార్తికి ఇబ్బంది పడకూడదు ఆలోచనతో కట్టారు. ఇప్పుడు అది సరిగా పనిచేయటం లేదా అంటున్నారు. ఎవరి వల్ల? అమ్మగారు అయిన తర్వాత 10 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ. మనలో ఏదైనా చిన్న రిపేర్ వచ్చినా చేసుకుంటాం కదా, ఏమన్నా చేశారా? ఆ మోటార్లు పనిచేయటం లేదా అన్నారు. ఎవరు చేయాలా? ఆ సీట్లో కూర్చున్న ఆయనే కదా. 10 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే ఏమన్నా చేశారా? చేశాడు. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు, సెంట్రల్ లైటింగ్ తెచ్చాను అంటాడు. రైల్వే స్టేషన్ వచ్చి ఊరు దాకా. అది దేశం మొత్తం మీద చేస్తున్నారు, మనం కొత్తగా చేసింది కాదు. మీరు అర్థం చేసుకోవాలమ్మా, మీరు అవునా కదా? అంతే కదా. అది కాకుండా అభివృద్ధి కూడా జరుగుతుంది. చాలా మంది అభివృద్ధి జరుగుతుంది తెలియదు. విత్తనాలు ఈ మొదటి విడతలో ఈ 5 సంవత్సరాల్లో నాటితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేద్దాం, దాని ఫలాలు 5 సంవత్సరాల్లో అనుభవిద్దాం.
అభివృద్ధి అంటే ఏంటి? ప్రతి ఒక్కరు రోడ్లు వేయలేదు అంటారు. 7 మెడికల్ కాలేజీలు చేశారు, 4 రోడ్లు కట్టారు, 10 ఫిషింగ్ కట్టారు. మన యువతకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి వల్ల? ఐఎస్ఆర్ వచ్చింది. జనార్దన్ గారు ఇక్కడికి వచ్చారు, రాజా గారే ఆతిథ్యం ఇచ్చారు, వారి ఇంట్లో ఉండటం కూడా జరిగింది. తర్వాత వాళ్ళ స్థలం కొని 92లో ఇల్లు కట్టుకున్నాం. మీలో ఒకరిని అయిపోయినా, అవునా కదా? నాన్నగారిని ఆశీర్వదించారు, అమ్మగారిని ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నాడు. ఇది వరకు ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఊహకందని ఆలోచనలతో ప్రజలకు ఎలా మంచి పనులు చేయాలి, పథకాలు. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.